ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలు 2026 సంవత్సరం మే నెల 10వ తారీఖు ఆదివారం అండి. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమన పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షంలో అష్టమి ఉదయం 10 గంటల వరకు ఉంది. తర్వాత నవమి వచ్చింది. ధనిష్ట రాత్రి 8:30 వరకు ఉంది. రాత్రి వర్జం 8:40 నుంచి 9:20 వరకు వర్జం ఉందండి. తర్వాత సాయంత్రం దుర్ముహూర్తం 4:30 నుంచి 5:30 వరకు దుర్ముహూర్తం ఉంది. ఇక ఈరోజు ఆదివారం ఏంటంటే ఇదండి, మన సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి రోజు. స్నానం చేసిన తర్వాత ఆదిత్యోదయం చదువుకోవడం మంచిది. కొంతమంది అయితే ఈరోజు పర్వాణం చేసి క్షీరాన్నాన్ని సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టేటువంటి సాంప్రదాయం కూడా కొన్ని ఇళ్లలో ఉంది. అది ఏమండి, నైవేద్యం అంటే ఇప్పుడు అన్ని రకాల పిండి వంటలు చేస్తున్నారంటే అన్ని రకాల పదార్థాలు శరీరాల్లోకి వెళ్ళాలని గారెలు, బూరెలు ఇవన్నీ చేస్తున్నామంటే ఏంటి, ఇటు తీపి ఇటు కారంతో ఉన్నవి అన్నీ కూడా దేవుడితో పేరు చెప్పి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి ఇష్టం అండి. సూర్యుడికేమో ఏదో క్షీరాన్నం ఇష్టము, హనుమంతుడికేమో గారెలు ఇష్టం. ఇలా పేరు చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పుకొని తినేది మనమే, కానీ వాళ్ళు వచ్చి తినరు. అలా నిజంగా దేవతలే వచ్చి తింటే అసలు ఈ నైవేద్యం పెట్టడం కూడా తగ్గించేస్తారేమో అని కూడా అనుమానమే. కాబట్టి ఏదో చేజు పెడతాను, తినేది మనమే కదా. కాబట్టి ఈ నైవేద్యం విధంగా పెట్టడం అనేది మన సాంప్రదాయంలో ఉంది. అది మన కోసమే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇది అష్టమి. ఇంకా తిథి చూసుకుంటే ఇవాళ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు ఆదివారం కాబట్టి లలితా సహస్రనామం కొంతమంది చదువుకుంటారు, ఖాళీ ఉంటుందని. లక్ష్మీష్టోత్తరం చదువుకోవచ్చు. లక్ష్మికి, లలితకి, సరస్వతికి ముగ్గురికి తేడా లేదని మన పెద్దవాళ్ళు చెప్తుంటారండి. ఈ అష్టమి చెప్పినప్పుడు ఒక్కోసారి ఈ అష్టావిధ గురువులు అనేది గుర్తొస్తుందండి. మనకేంటంటే అక్షయాభ్యాసం చేసే తండ్రి కానీ లేకపోతే ఒక ఉపాధ్యాయుడు కానీ తాతగారు కానీ చేస్తారు. వాళ్ళు ఒక గురువు అండి. ఉపనయనం చేసి గాయత్రి ఉపదేశం చేసిన ఆయన ఒక గురువు. తర్వాత వేదం నేర్చుకుంటాడు, వేదం చెప్పిన ఆయన ఒక గురువు. ఆ శాస్త్రాన్ని నేర్చుకున్నాడు, వ్యాకరణము, జ్యోతిషం, అదే ఆయన ఒక గురువు అండి. ఇట్లా చాలామంది మన జీవితంలో గురువులు ఉంటారు. మరి వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళందరూ లేరండి అంటే, ఇప్పుడు హై స్కూల్కి వెడుతున్నాం, తెలుగు మాస్టర్ ఒక గురువు, ఇంగ్లీష్ మాస్టర్ ఒక గురువు, లెక్కల మాస్టారు, సోషల్ సైన్స్, ఇట్లా వీళ్ళు కూడా గురువులుగా